హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాయన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఎచ్ అదర్ ఈరోజు సండే ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే ఓకే, ఏమో జడ్జెస్ మాట మార్చలేమో అని అనిపించింది. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నా నేను చెప్తాను లాస్ట్లో. మ్యాడ్ ఫర్ శ్రీముఖి వస్తుంది. శ్రీముఖి ఆల్రెడీ రెండో ఎపిసోడ్ ఒకటే రోజు జరుగుతుంది కాబట్టి అది సండే మండే అని. ఓకే, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మీకు ఎలా అనిపించింది? ఈరోజు జడ్జెస్ గురించి మాట్లాడదామని అనుకున్నాం కదా, మాట్లాడదాం. సారీ డిస్టర్బెన్స్ అయినందుకు. ఒకటి శ్రీముఖి వస్తుంది. ఆల్రెడీ నిన్న జరిగిన ఎపిసోడే రెండు, నిన్ననే జరిగిన రెండు ఎపిసోడ్స్ ఒకటిసారి చేస్తారు. శ్రీముఖి గుండెల్లోన గూడు కట్టేసి ఆ పాట చేస్తారు. 7 జంటలు, ఇంకొక జంట ఎలిమినేషన్ అయిపోయి ఈరోజు ఒక జంట ఎలిమినేషన్ అయిపోయి చేస్తుంటారు. అది అని చెప్తారు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో నుంచి వెళ్ళిపోతారు. సిక్స్ జంటర్స్ ఉంటాయని చెప్తారు. కానీ అట్లా లేదు. ఏంటో అంత ఈరోజు ఎపిసోడ్ అంతా విచిత్రంగా ఉంది. నా ఒపీనియన్, మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఈరోజు ఇంకా టైం జడ్జెస్ అందరు ఎలా ఉన్నారు అని అంటారు. జడ్జెస్ని ఎలా ఉన్నారు అని అంటుంది కామెడీగా. బాగున్నాం అనే వేస్తారు వాళ్ళు కూడా. అది భలే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది కమెంట్ చేయండి. తర్వాత ఇంకా మ్యాడ్ కపుల్స్ వెల్కమ్ అని అంటారు. మ్యాడ్ కపుల్స్ కూడా ఆల్రెడీ వచ్చి ఉండింటారు. ఆల్రెడీ వచ్చి ఉండింటారు అంటే వచ్చినాక దంసరాస్ అంట. దంసరాస్ అంటే మన షోలో ఒక మాట చెప్తే ఆ విషయము మనము చెప్పుకోవడం ఉంటుంది చూడు, అది అలాంటిది. సిద్ధు సోనియా వచ్చినప్పుడు సిద్ధు ఫస్ట్ సిద్ధుకు శ్రీముఖి చెవులో చెప్తే శ్రీముఖి సిద్ధు అంటాడు. అస్సలు చెప్పదు, రాదు ఆవిడ, రాదు చెప్పదు అని అంటాడు. వెనక సిద్ధు ఆ, సోనియా నిజంగానే చెప్పదు. మొండి పెళ్ళం పెంకి మొండి మొగుడు పెంకి పెళ్ళం, అది మొండి మొగుడు పెంకి పెళ్ళం పెంకి పెళ్ళం ఆన్సర్. అది మన సోనియా చెప్పలేదు. సోనియాకు చెవులో చెప్తే ఆ సిద్ధు చెప్తాడు. అంతులేని ప్రేమ, ఇది కూడా చెప్పలే అనుకుంటా. సిద్ధు కూడా చెప్పలేదు. అయినాక ఓకే, అది మన నటరాజ్ అనిల్ రావుపూడి గారు చెప్తారు. సూపర్ అనిపించింది. తర్వాత డ్యాన్స్ ఏంటంటే రాను 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 రానంటుంది చిన్నదో. ఆ పాటకు నేను కొంచెం తప్పు తప్పు రాసుకున్నా ఫ్రెండ్స్. ఇది ఒక రోజు నన్ను క్షమించండి. ఉమ్, రాను రానంటుంది చిన్నదో సాంగ్ చేసింది. వాళ్ళు బాగా చేశారు. ఓకే. తర్వాత ఓకే, సిద్ధుకు డ్యాన్స్ చేయనీకి రాదు కదా. సోనియా ఏమంటుంది నాకు ఉమ్, సరే అనిల్ రావుపూడి గారు ఎలా చేశారంటే కింద మట్టి అయినా ఉసుకనైనా ఏదైనా చేస్తే తొక్కితే తొక్కుతుంటాడు కదా సిద్ధు అని అంటే కామెడీ వస్తుంది. సోనియా అంటే నాకు కళ్యాణ్ సిద్ధు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయాలంటే త్రిబుల్ ఆర్ సినిమా ఉంటుంది. త్రిబుల్ ఆర్ సినిమాలో హ్మ్. సిన్ సినిమాలో అది ఎలా ఉంటదో అది అది ఇబ్బంది కామెడీ అనిపించింది. వాళ్ళిద్దరు డాన్స్ ఆ విషయానికి సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. బాగుంది. తర్వాత నెక్స్ట్ నీతు నటరాజు గారు ఫస్ట్ నీతు పెళ్ళాం ఊరెళ్తే అది ఆన్సర్ చెప్తుంది, చెప్తుంది. వెనక నటరాజ్ మాస్టర్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఇది కూడా నీతు గారు చెప్తారు. సూపర్, చాలా తొందరగా చెప్తారు. వెనక డ్యాన్స్ చేశారు వీళ్ళిద్దరు. హ్మ్. చాలా బాగా చేశారు. తర్వాత వీళ్ళిద్దరు డ్యాన్స్ చేసిన తర్వాత నీతు గారు ఒక డ్యాన్స్ ఏమంటే చిలక పచ్చ కొలక పెట్టినవే కేక చూడలేక బాలకృష్ణుడా ఆ పాట చేశారు. అది భలే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో చేసి బాగా చేశారు అని, చాలా బాగా చేశారు అని చెప్తారు. తర్వాత అదేంటంటారు వీళ్ళకు మీ ఫేస్లో ఆ కళ అంతా పోయింది, కళ అంతా పోయింది అని చెప్తారు. ఓకే, మీరు నవ్వుకుంటుంటే బాగుంటుందట. అంత అవమానించినాక నవ్వుకుంటూ ఉండమంటే ఎవరు ఉంటారు? అది ఎవరు ఉంటారు కదా. అలా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. ఇక తర్వాత ఓకే, చాలా బాగా చేస్తారు నిజంగా. మాస్టర్ ఇద్దరు డ్యాన్స్లు అయితే సూపర్ అదరగొట్టేశారు అనుకోండి. తర్వాత జాను వేసినాడు అయితే జాను జాను పెళ్ళాం పిచ్చోడు అనేది జాను విషయం చెప్తుంది. భర్త మహాశయుల విభక్తి, అది ఆన్సర్. వీళ్ళిద్దరు తప్పులు చెప్పారు. వీళ్ళిద్దరు చెప్పారు. అయినాక శృంగార మెరిసేటి బువ్వ వినయవ్వ అని ఆ పాటకి ఇద్దరు డ్యాన్స్ చేస్తారు. ఓకే, నైస్. మీరు రాధమంటుంది బాను నువ్వు ఆ, అదే భరతనాట్యం కూడా ఆవిడ ఆ అమ్మాయిలాగా చేయడం అది చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుంది. మీరు చాలా బాగా చేశారు బాగా అంటారు. అందరు ఇంకా బాగుంది బాగుంది అని చెప్తారు. అది సూపర్.
తర్వాత నూకరాజు ఆశయ, నూకరాజు పెళ్ళాం చెప్తే వినాలి అది వస్తుంది. వాళ్ళు అది ఆన్సరు చెప్పాడు. అనక ఆహా నా పెళ్ళి అంట, ఇవి రెండు వీళ్ళిద్దరు చెప్పరు. అది అది ఇద్దరు అనక గుట్ట గుట్ట కింద గుండు చెట్ల కుంద గుంప కింద ఏదో సాంగ్, అది నూకరాజు వాడిండు పాట. అది నూకరాజు వాడిందంట. ఇంకా మళ్ళా సార్ ఈ పాట నేనే పాడానంటే అవునా అవునా అని అంటారు. ఆ లయ గారు అవును నాకు వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపించింది, అదే నాకు వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపించిందని లయ గారు అంటుంటారు. ఓ సూపర్ సాంగ్ సూపర్ అంటే మనకు అది ఎన్నో మిలియన్ పోయిందంటే ఆ మిలియన్ పోయింది సార్, ఎన్ని మిలియన్ 13 మిలియన్ ఐ థింక్ అది పోయింది సార్ అని చెప్తారు. అది భలే అనిపిస్తుంది. ఇంకో సాంగ్ కూడా పర్లేదు సార్ 45 బిలియన్ పోయింది సార్ ఆ సాంగ్ కూడా అంటే నూకరాజు నువ్వు బయటికి పోయినాక నన్ను ఒకసారి కలవంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని నూకరాజు అనిల్ రావుపూడి గారి కాళ్ళు మొక్కుతాడు. నిజంగా హైలైట్ అనిపించింది చాలా. అనిల్ రావుపూడి గారు, నూకరాజు, ఆసియా కూడా వాళ్ళు ముగ్గురు కలిసి అదే స్టెప్కు డ్యాన్స్ చేస్తారు. ఆ స్టెప్ నాకు చాలా నచ్చింది. చాలా చాలా బాగుంది నూకరాజు స్టెప్ మాత్రం అని అంటారు. నిజంగా అనిల్ రావుపూడి గారు ఇట్లా చిన్న చిన్న వాళ్ళకు మీరు సపోర్ట్ చేసి మీరు ఏమని ఇస్తే చాలా ఏమని ఇస్తే మీన్ అట్లా అంటే మీరు ఆపర్చునిటీస్ ఇస్తే చాలా బాగుంటుంది నా ఒపీనియన్ అంతే. అదొక్కటే నేను చెప్తా. సరేనా. అమీర్ అభిమానిక అమీర్ చెప్పేది ప్రేమ ఇష్క్ కాదు, అది అది చెప్తారు. అది అభిమానిక చెప్పలేకపోతుంది. తర్వాత ఆ, అభిమానిక చెప్పలేకపోతుంది. ఇంకా వాళ్ళు ఇంకోటి ప్రేమ ఎంత మధురం, అది అది వాళ్ళు అమ్మేరు చెప్తాడు. వాళ్ళిద్దరు చెప్పినాక టాపు లేచిపోది ఆ పాటకు డ్యాన్స్ చేశారు. తెలంగాణ అన్నాక అమీర్ పాటలు పాడతాడు సూపర్. తరిమే వరం ఆ సాంగ్ ఏమాయ చేసావు సినిమాలో ఆ సాంగ్ సూపర్ ఉంటుంది. రియల్ చాలా బాగుంటుంది ఆ సాంగ్. నిజంగా చాలా చాలా బాగుంటుంది. మీరు సింగింగ్ కాంపిటీషన్కి పోవచ్చు, మీరు చాలా మంచిగా చేస్తుండ్రు, సింగింగ్ కాంపిటీషన్కి పోవచ్చు అని అంటారు. అది బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత సింగింగ్ కాంపిటీషన్కి పోవచ్చు అని అంటారు. నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఉంటే వెళ్ళండి సింగింగ్ కాంపిటీషన్కి అని చెప్తారు. అది సూపర్ అనిపించింది. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. సూపర్. తర్వాత వసంతి కళ్యాణ్కి ఏం చెప్తాడు, నువ్వు ఇందులో వేస్తే నీకు ఆపర్చునిటీస్ ఇస్తా అని అంటారు. ఆపర్చునిటీ ఆడిషన్ అనుకో అంటే ఆడిషన్ వసంతి చెప్పకే అని ఇంకా చెప్తుంటాడు. ఆయన ఆవిడ చెప్పదు, అస్సలు అస్సలు కరెక్ట్గా చెప్పదు. ఆయనకు ఆవిడ సారీ కళ్యాణ్ అస్సలు చెప్పడు. ఒక 2 ఇచ్చినా కూడా చెప్పలేడు. వసంతి చెప్పేది F2 సినిమాది చెప్తుంది. అది సూపర్. ఓకే నైస్ చాలా బాగా. అంటే కళ్యాణ్ ఏంటంటే నేనే వాళ్ళ పెళ్ళాం గెలవడానికి ముఖ్యం కాదు, అతనే గెలవాలి, అతనే అని ఒక థాట్లో ఉంటాడు. అది అందరూ కనుక డాన్స్ చేపిస్తారు. అయితే కళ్యాణ్ ఆల్రెడీ ఆమె వసంతి డాన్స్ చేస్తారు. ఆయనకు సాంగ్ పాడమంటారు. సాంగ్ పాడుతుంటే ప్లీజ్ బంద్ చెయ్యి కళ్యాణ్ బంద్ చెయ్యి అంటాడు. నాకు వచ్చిన కొంచెమే ఆ పాట కూడా నన్ను వాడనిస్తలేరు అంటే బంద్ చెయ్యి బాగలేదు బంద్ చేసేయి అని అంటారు. అది భలే అనిపించింది నాకు, సూపర్ కామెడీ అనిపించింది. నిజంగా మీకు ఎంతమందికి అనిపించిందో కళ్యాణ్ అందరూ బంద్ చేయకపోతే నేను ఎలిమినేట్ చేసేసారు చూడు బంద్ చేసేయి అని శ్రీముఖి కూడా ఫన్ చేస్తుంటుంది. భలే అనిపించింది. మహేష్ శాండ్ర ఫస్ట్ పెళ్ళైన కొత్తలో, సెకండ్ నిన్నే పెళ్ళాడతా, ఈ 2 విషయాలు చెప్తారు. ఒకటి అంటే చెప్పరు వెనక డాన్స్ ఏమంటే ఏం డాన్స్ చేస్తారు. ఒకటి నాయక్‌లో వస్తు అతను చాలా బాగా చేస్తాడు. సూపర్ చేశారు నిజంగా నాయక్‌లో. నాయక్‌లో చేసే డాన్స్ 'లైలా ఓ లైలా' ఆ సాంగ్. వాళ్ళిద్దరు ఆమె మహేష్ చాలా బాగా చేశారు. కిందికి పోయి రాధమ్మతోని కూడా డాన్స్ చేస్తారు. చేసిన తర్వాత రాధమ్మతోని కూడా డాన్స్ చేస్తాడు. చేసిన తర్వాత వీళ్ళకు మంచిగా అనిపిస్తుంది. ఓకే మంచిగా అనిపించింది అంటే వాళ్ళ మహేష్ బాబు కృష్ణ గారు అంటే చాలా ఇష్టం. అందుకే అతని పేరు మహేష్ బాబు అనే పేరు పెట్టిందని చెప్తుంటారు. అది సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో వెనక అందరు గర్ల్స్ అందరూ పోయి అందమైన భామలు అంటే అనిల్ గారిని మధ్యలో పెట్టుకొని అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మర్చిపోయే వందనం గోదావరి గట్టు మీద రామచిలకవే గోరింత కట్టుకున్న చందమామవే గోదావరి గట్టు మీద రామచిలకవే గోరెంత కట్టుకున్న చందమామవే. అది కంటిన్యూ అది అది చేశారు. అది భలే అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. కానీ శ్రీముఖి కూడా పోతుంది. నువ్వేనా చేయించావు మేమే చేసాము అని అంటుంది. అది భలే అనిపించింది. తర్వాత వాళ్ళు
ఒకటి ఇంకోటి అయిపోయింది. ఇదంతా ఫన్ అయిపోయింది. ఫన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలిమినేషన్ పక్కా. బాండ్ క్రెడిట్ గురించి మాట్లాడదాం. ఎలిమినేషన్ పక్కా అని చెప్తారు. ఎలిమినేషన్ గురించి మాట్లాడదాం. ఇంతసేపు ఫన్ అయిపోయింది. ఎలిమినేషన్ గురించి అంటే నెక్స్ట్ టైం కళ్యాణ్ ఓకే. మహేష్‌ని కళ్యాణ్, ఆహ్, మహే సిద్ధు, భాను వీళ్ళు ముగ్గురికి డాన్స్ నేర్పించి నువ్వు ఈ స్టెప్ మేము అందరూ కలిసి చేయాలి అని అంటే, అమ్మో దేవుడా నేనా అని అంటది. భలే కామెడీ అనిపించింది. సూపర్ అనిపించింది. తర్వాత మహేష్ శాండర్‌కు బాండ్ క్రెడిట్స్ 50 మార్క్స్ ఆల్రెడీ బాండ్ క్రెడిట్స్ 50 ఉన్నాయి. లయ గారు 15 ఇస్తారు. రాధమ్మ 15 ఇస్తది. అనిల్ రావిపూడి గారు 20 ఇస్తారు. 100/100 వచ్చాయి. వెనక జాను బానుకు 45 ఉన్నాయి. లయ గారు 13 ఇస్తారు. రాధమ్మ 14 ఇస్తది. అనిల్ రావిపూడి గారు 18 ఇస్తారు. 90 బాండ్ క్రెడిట్స్ వస్తాయి. అమీర్ అభిమానికకు ఆల్రెడీ 40 బాండ్ క్రెడిట్స్ ఉంటాయి. లయ గారు 17 ఇస్తారు. రాధమ్మ 13 ఇస్తారు. అనిల్ రావిపూడి గారు 16 ఇస్తారు. 81 బాండ్ క్రెడిట్స్ వచ్చాయి. సిద్ధు, సోనియా ఆల్రెడీ వీళ్ళ దగ్గర 35 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి. లయ గారు 15 ఇస్తారు. రాధమ్మ లయ గారు 13 ఇస్తారు. రాధమ్మ 14 ఇస్తుంది. అనిల్ రావిపూడి గారు 16 ఇస్తారు. 78 బాండ్ క్రెడిట్స్ వస్తాయి. కళ్యాణ్ వసంత్కి బాండ్ క్రెడిట్స్ 30 ఉన్నాయి. ఆల్రెడీ రయ గారు ఏమన్నారు, వాళ్ళు కొన్ని మాటలనే మాటలకు వాళ్ళ కోసం నేను 0 ఇద్దామని అనుకుంటున్నాను. 100% 0 ఇద్దామని అనుకుంటున్నాను. లాస్ట్‌లో వాళ్ళకి కొన్ని మార్క్స్ ఉన్నాయి కాబట్టి 5 ఇస్తది. రాధమ్మ 8 ఇస్తది. అనిల్ రావిపూడి గారు 14 ఇస్తారు. 57 బాండ్ క్రెడిట్స్. నటరాజ్ నీతు 5 25 ఉన్నాయి కదా. సేమ్ లయ గారు 5 ఇస్తారు. రాధమ్మ 8 ఇస్తది. అనిల్ రావిపూడి గారు 14 ఇస్తారు. 52 బాండ్ క్రెడిట్స్. ఆసియా నూకరాజులో 20 బాండ్ క్రెడిట్స్ ఉన్నాయి. లయ గారు 10 ఇస్తారు. రాధమ్మ 10 ఇస్తది. అనిల్ రావిపూడి గారు 14 ఇస్తారు. 45 బాండ్ క్రెడిట్స్ వచ్చాయి. 45 అందరికి ఉన్నాయి. ఓకే. లాస్ట్‌లో బాటంలో వీళ్ళు 3 ఉన్నారు కదా. 3 ఉన్నారు. ఓకే. వీళ్ళు 3 ఉన్నారు. తర్వాత మాట్లాడదాం ఈ 3 గురించి. ఫస్ట్ వీళ్ళు మహేష్ శాండర్‌కు ఓకే. 100/100 వచ్చి క్వీన్ అంటున్నారు. రాజు రాణి కింగ్‌కు వీళ్ళకు సత్కారం చేస్తుంటారు. సత్కారం చేసినప్పుడు ఓకే. వాళ్ళు 100 ఎవరు కళ్యాణ్, వసంతి వచ్చి బ్యాడ్జ్ ఇస్తారు. బ్యాడ్జ్ ఇచ్చిన తర్వాత ఓకే. సూపర్ నైస్. ఎంత మంచిగా అనిపించిందో అంత మంచిగా అనిపిస్తుంది. తర్వాత రాజాని రాజా, సమర్ ఈజ్ బ్యాక్ రాజా, మహేష్ ఈజ్ బ్యాక్ రాజా అని ఇంకా అన్నీ చెప్పుకుంటూ కోచింగ్ రాజా అవన్నీ కామెడీగా చెప్పుకుంటూ వేస్తారు. వాళ్ళు ఫన్ చేస్తుంటాడు. అది సూపర్ అనిపించింది నిజంగానే. నీతు, నటరాజ్ బాటమ్ 3లో నీతు, నటరాజ్, కళ్యాణ్, వసంతి, నూకరాజు, ఆసియా ఈ వీక్ గురించి మాట్లాడతారు. తర్వాత లాస్ట్ 3 కపుల్స్ వసంతి వాళ్ళకి ఇమ్యూనిటీ ఉందంటే ఇమ్యూనిటీ లేదని చెప్తారు. ఇమ్యూనిటీ లేదని చెప్పినప్పుడు ఓకే. నూకరాజు, ఆసియా వాళ్ళకు అంటే బోర్డ్స్ తీసుకురంటే బోర్డ్స్ వద్దు. వీళ్ళ ఫేవరెట్ కపుల్స్‌కి వీళ్ళు వేసేసి వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి బోర్డ్స్ వద్దు అని చెప్తారు. బోర్డ్స్ వద్దు అన్నాక ఇమ్యూనిటీ లేదు కాబట్టి వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడాలి. నూకరాజు, ఆసియా, మన నటరాజ్ మాస్టర్, నీతు వీళ్ళిద్దరు మాట్లాడి వీళ్ళిద్దరికి ఇమ్యూనిటీ ఇస్తారా ఇయ్యరా మీరే ఆలోచించుకొని మీరే చెప్పాలి అని చెప్తారు. కనుక ఇమ్యూనిటీ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఓకే. ఇమ్యూనిటీ ఇవ్వాలి. 100% ఇమ్యూనిటీ ఇవ్వాలి. కానీ అది ఎన్ని తప్పులు చేసినా ఇమ్యూనిటీ ఉంటుందా? ఆ ఇమ్యూనిటీ ఇవ్వాలి. మనం బిగ్ బాస్‌లో కూడా చూస్తుంటాం కదా. ఇమ్యూనిటీ ఇంకా వసంతి అడుగుతుంది, మేము ఆడాం కదా మనం ఇమ్యూనిటీ కదా ప్యారడైజ్ అవన్నీ కాదు ఇమ్యూనిటీ కోసం ఆడుతున్నాం ఆ ఇమ్యూనిటీ ఇవ్వాలి కదా అని అంటే అవునని ఇంక ఇమ్యూనిటీ ఇవ్వమంటే ఇంక ఏడుస్తుంది. ఏడ్చినాక లేదు ఇది ప్రాంక్ అని చెప్తుంది. అప్పుడు ఇంక ఎమోషనల్ అయిపోతుంది. చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎమోషనల్ అయిపోయినప్పుడు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఎంత విచిత్రంగా ఉంటాడంటే కళ్యాణ్ విచిత్రమైన మనిషి. వెళ్ళిపోదాం అంటాడు. అది ఎందుకు వెళ్ళిపోవడం అవన్నీ ఎందుకు కళ్యాణ్ వెళ్ళకపోతున్నా ఇంకా నీతు వాళ్ళందరూ వద్దు ఎందుకు వద్దని వీళ్ళిద్దరు గేమ్ ఆడుతారు. ఈరోజు నో ఎలిమినేషన్ అని చెప్తారు. ఇది ప్రాంక్ అంటారు. అందరూ ఆడారు కదా ఈసారి చాలా మంచిగా ఆడారు కాబట్టి ఓకే అంటే ఇంకా సీరియస్ అయిపోతారు. కళ్యాణ్ ఏంటంటే నా వైపే నాకు ముఖ్యం. ఆమె ఏడుస్తే నేను చూడాలి. 100% ఎవరి వైపు వాళ్ళకి ముఖ్యమే ఉంటుంది కాదని చెప్పం. కానీ ఓకే ఏడుస్తే 100% ఏ హస్బెండ్ అయినా వైఫ్ని ఏడిపియకుండా ఉంటారా? ఒక మాట నేనే మాట్లాడతాను. హస్బెండ్ వైఫ్ని ఏడిపియకుండా అస్సలు ఉంటారా? ఎప్పుడోసారి అయితే ఏడిపిస్తారు 100%. ఆ విషయానికి నేను
అది చెప్తున్నాను. తర్వాత టాప్ 5లో ఉన్నాను. నూకరాజు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము మమ్మల్ని సేవ్ చేసినందుకు టాప్ 5 ఉంటారని మేము చాలా అనుకున్నాం. అందుకే అని ఉంటారు. ఆ సేవ ఇంకా నటరాజ్ మాస్టర్ వాళ్ళకు కూడా చెప్తాడు మన అనిల్ రావిపూడి గారు. మేము గేమ్స్ ఓకే. మీరు అగ్నిపర్వతంలాగా మారండి. కాదని నేను కాదు గానీ, మీరు ఎప్పుడు మారాలో అప్పుడు మారండి మాస్టర్ అని చెప్తాడు. అది భలే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్‌లో వాళ్ళు లాస్ట్‌లో ప్రాంక్ చేసిండ్రని కాదు, లాస్ట్‌లో ఏదో ఒకటి చేసి అలా చేశారని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతాయని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.